హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అసలు నవరాత్రి మొదలైన కానించి నేను ఎవరికి శుభాకాంక్షలు చెప్పను కూడా చెప్పలేదు. బయట ఊడ్చి ముగ్గు పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చి హాట్ వాటర్ కూడా తాగేశాను. హాట్ వాటర్ తాగిన తర్వాతే ఇంక ఇప్పుడు కిటికీలు అవన్నీ ఓపెన్ చేశాను. ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు ఊడ్చుకోవడం, ముగ్గు వేసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు చేసే పనే. ఇంకా నిన్న మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఇంక ఇప్పుడు వాడుకోవడానికి తీసి అవన్నీ బయట పెట్టేశాను. ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ వేయటానికైతే సరిపోదు, కొంచెమే ఉంది. కొంచెం చట్నీ మిగిలింది, అది సరిపోదు. ఇంకా ఇదిగోండి చట్నీ చేయటానికని పల్లీలు వేయిస్తున్నాను. ఇడ్లీ వండే రోజు మాత్రం చట్నీ లేకపోతే పిల్లలు అస్సలు కూరుకోరు. అందుకని తప్పనిసరిగా ఇదిగోండి ఇంకా పల్లీలు వేయిస్తున్నాను. చట్నీ చేయాలి. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉందిగా, పునుగులు చేద్దాం అనుకుంటున్నాను. పునుగులు చేయడానికి కూడా నూనె లేదు. సరుకులు తెప్పించానండి నిన్న. నిన్న నైట్ అయింది సరుకులు తీసుకొచ్చేటప్పటికి. ఇంకా అప్పుడు సరుకులు సర్దుకోవడానికి ఇంకా టైం సరిపోలేదు. గుడికి వెళ్ళాను కదా, గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. సరుకుల మూట ఇంక ఇలాగనే ఉంచేసి ఇప్పుడు అవసరమైన వాటికి తీసుకుంటున్నాను. ఇప్పుడు సర్దటానికి కూడా టైం లేదు. ఉదయాన్నే టిఫిన్ చేయాలిగా, అవసరమైన వాటికి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయిల్ కావాలి నాకు. ఫామ్ ఆయిల్ తెప్పించాను. ఫామ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. సరుకుల్లో ఎప్పుడు శనగ నూనె తెప్పిస్తాను, ఫామ్ ఆయిల్ తెప్పిస్తాను. ఇంకా డీప్ ఫ్రైలు వాటికైతేనేమో పామ్ ఆయిల్ వాడతాను. మామూలుగా కూరల్లోకి అయితేనేమో ఇంకా శనగ నూనె ఉంటుంది కదా, అది వాడుకుంటాను. ఎప్పుడు ప్యాకెటే తెప్పిస్తాను. డబ్బాలైతే మాత్రం ఎప్పుడు తెప్పించను. అంటే 2 రకాల ఆయిల్ తెప్పిస్తాను కదా, ఫామ్ ఆయిల్, శనగ నూనె 2 రకాలు తెప్పిస్తాను కదా, అందుకని ప్యాకెట్లే తెప్పించుకుంటాను. డబ్బా కూడా రేట్ ఎక్కువ పడిద్దంటండి, షాపు వాళ్ళు చెబుతున్నారు. ప్యాకెట్ల కంటే డబ్బానే రేట్ ఎక్కువ అంట. డబ్బాగా పడే రేటు మన మీద వేసుకుంటారంట. వాటికి వీటికి పెద్ద తేడా ఏముండదు. డబ్బాలే రేట్ ఎక్కువ పడతాయి, ప్యాకెట్లే తీసుకెళ్ళండి అంటున్నారు. ఇంకా అందుకని ఎప్పుడైనా సరే నేను ప్యాకెట్లే తెప్పిస్తానులేండి. డబ్బాలు అవి అయితే ఎప్పుడు తెప్పించను. చట్నీ వేసి పెట్టేసి పునుగుల పిండి కలిపి పక్కన పెట్టేసి ఇంకా అంట్ల పని బట్టల పని అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దాంలే అనుకున్నా. మా ఆయన ఉదయాన్నే చేనుకి వెళ్ళాలంటండి. ఇంకా అందుకని టిఫిన్ చేస్తున్నాను. ఇంకా హడావుడిగా చేస్తున్నాను. ఇడ్లీ అయితే ఇంకా ఇడ్లీ పొయ్యి మీద వేస్తే అవే ఉడుకుతూ ఉండేవి. పునుగులు చేస్తున్నాను కదా, ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకునేటప్పటికి ఆయిల్ హీట్ అయిద్దిలే అని బాండీలో ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాను. ఇందాకటి దాకా అయితే ఊరుకున్నాను, తర్వాత నిదానంగా చేయొచ్చులని. ఇంక ఇప్పుడు మాత్రం హడావుడిగా ఫాస్ట్గా చేసేస్తున్నా. పునుగుల్లో జీలకర్ర వేయటానికి కూడా లేవు. మళ్ళీ వాటిని గోతం ఓపెన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి చేయాలి. అందుకని అయితే వేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయలు, కరివేపాకు ఇంకా అవే వేస్తున్నాను. అవే వేసి చేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే కూడా పునుగులు చాలా టేస్ట్ బాగుంటాయి. కాకపోతే పిల్లలు తినరండి. అల్లం ముక్కలు వచ్చినా తినరు, పచ్చిమిర్చి వచ్చినా తినరు. వాళ్ళకి తీసిస్తూ ఉండాలా, లేదనుకోండి మాకు వద్దని వెళ్ళిపోతారు. ఇంక ఇదంతా ఎందుకులేని అల్లం పచ్చిమిర్చి అవైతే మాత్రం వేయను. కానీ పునుగుల్లో అవి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మనం పునుగులు తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మళ్ళీ పునుగులకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే చెప్పాను కదా, పిల్లలు తినరు. అందుకని పల్లీ చట్నీ చేయాల్సి వచ్చింది. పచ్చిమిర్చి, ఈ అల్లం ఇవన్నీ మానుకోవాల్సి వస్తుంది. ఇంకెప్పుడన్నా నాకు తినాలనిపించినప్పుడు లాస్ట్లో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పునుగులు వేసుకుంటాను. ఒక్కోసారి అయితే ఇంకా ప్రత్యేకంగా ఏం కట్ చేస్తాంలని నార్మల్గానే వేస్తాను. పునుగులు కూడా హడావుడిగా వేస్తున్నాను. ఒక వాయి వేస్తే ప్రస్తుతానికి సరిపోయిద్ది. తర్వాత ఇంకా పిల్లలు నిద్ర లేచిన తర్వాత చేస్తాను. ఇప్పుడైతే పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, నిద్రపోతానే ఉన్నారు. నైట్ పడుకునేటప్పటికి చాలా లేట్ అవుతుందండి. చాలా లేట్ అవ్వటం వల్ల ఉదయాన్నే నిద్ర లేవాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మనకంటే తప్పదు. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేసుకోవాలి. పిల్లలు కదా, ఇంకా వాళ్ళకేం పనులుంటాయి. అందుకనే కొంచెం సేపు పడుకోనిస్తాను. చట్నీకి తిరగమాత కూడా చూడండి ఎలా వేస్తున్నాను. ఆయిల్ కాగింది కదండి, పునుగులు వేసే ఆయిల్. ఆ ఆయిల్ ఒక గంట ఇందులో వేస్తున్నాను. పోపు దినుసులు అవి కూడా లేవు, మొత్తం అయిపోయినాయి. అవన్నీ కలుపుకోవాలి. ఇంకెక్కడలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి కాగిన ఆయిల్ అయితే అందులో వేసాను. కాగిన ఆయిలే కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక వాయి వేసి పెట్టేసిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడు మాకు వేసుకుంటున్నాను. పిల్లలు నిద్ర లేచారు. ముందు ఒక వాయి వేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంక ఇదిగోండి ఇప్పుడు మాకు టిఫిన్ చేస్తున్నాను. వాళ్ళు నిద్ర లేచి హాట్ వాటర్ తాగి బ్రషింగులు చేసి ఇంకా అప్పుడు టిఫిన్ తినాలి. ఇప్పుడే నిద్ర లేచారు. ఇదిగోండి మా అబ్బాయి అంట్లు కడిగి బయట అంట్లు స్టాండ్ పెడితే అది తీసుకొని వస్తున్నాడు.
మంచినీళ్ళు తాగే చెంబులుంటాయి కదా! అవి కడిగేశాను. వాటి కోసం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే గొడవ గొడవ చేస్తాడండి. బలవంతాన ఏదో కొంచెం తాగుతాడు. ఎక్కువైతే తాగడు. నేను ఇప్పుడు చెంబు తీసుకున్నాడు కదా! ఆ చెంబు సగానికి పోసినా సరే తాగడండి. వద్దు వద్దని చూడండి పోస్తున్నాడు. ఏదో కొంచెం మనం టీ తాగుతాం చూడండి అలా తాగుతాడు. ఇంకా అస్సలకి ఊరుకున్నామంటే ఆ మాత్రం కూడా తాగడులే అని చెప్పేసి ఇంకెన్నో గనిలే తాగనీళ్ళని అని వదిలేస్తాను. పునుగులైతే చేసేసానండి. ఇంకా హాయిగా ఇదిగోండి ఫ్యాన్ వేసుకొని, ఫ్యాన్ కింద కూర్చొని, టీవీ పెట్టుకొని, టీవీ చూస్తా ఇంక టిఫిన్ తింటున్నాము. మా అమ్మాయి అయితే బట్టలు ఉతికాను కదా! ఆ బట్టలు ఆరేస్తుంది. బట్టలు ఆరేయటం, బట్టలు మడతేయటం, ఇంకా ఆ పని వాటికి తను చూసుకునిద్ది. ఇంకా నిద్ర కూడా లేట్‌గా లేస్తారు కదా! లేట్‌గా నిద్ర లేచి వాటర్ తాగి, మళ్ళీ వెంటనే టిఫిన్ తినాలంటే పొట్టనేది బిర్రుగా ఉంటది. పిల్లలకి తినాలనిపించదు. అందుకే వాటర్ తాగిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేపిస్తాను. ఒక అరగంట టైం గడిచిందనుకోండి, తర్వాత ఇంక టిఫిన్ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అసలే లేట్‌గా నిద్రలేస్తారు. లేట్‌గా నిద్రలేసి హాట్ వాటర్‌లు, టిఫిన్‌లు అన్నీ ఒకేసారి చేశారనుకోండి, బాగా హెవీ అయిపోయిద్ది. అందుకనే చిన్న చిన్న పనులు చెప్తాను. పునుగులు వేడి వేడిగా తింటేనే టేస్ట్ బావుంటాయి. ఎప్పుడు పిల్లలు స్కూలుకెళ్ళేటప్పుడు ఇంకా ఉదయాన్నే పునుగులు వేయటం, ఎప్పుడో ఇంట్లో పనంతా అయిన తర్వాత టిఫిన్ తింటాం. ఇంకా అట్లా ఉండేటప్పటికి ఆరిపోయి ఏదో కొంచెం లాగినట్టుగా వస్తాయి. ఎందుకంటే పునుగుల్లో నేను గోధుమ పిండి కలుపుతాను కాబట్టి కొంచెం ఎలా అయినా మనకి సాగినట్టుగా అలా వస్తాయి. ఇప్పుడు వేడి వేడిగా తింటుంటే మాత్రం చాలా బావున్నాయి. పిండిని కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుకున్నామనుకోండి, పునుగులనేవి లోపల పిండి లేకుండా బాగా కరకరలాడతా చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం ఆయిల్ పీలుస్తాయి అంతే. మరీ ఎక్కువేం పీల్చవులెండి లైట్‌గా. టిఫిన్ పని అయిపోయినాక నిన్న సరుకులు తెప్పించానన్నాను కదండీ! ఇంక ఇదిగోండి సరుకులన్నీ సర్దేసుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ రవ్వండి. ఈ టిఫినీలో ఇడ్లీ రవ్వ పోసుకొని పెట్టుకుంటాను. ఇంక ఇడ్లీ రవ్వ అయిపోంగానే ఈ టిఫినీలవన్నీ కడిగి పెట్టేసుకుంటాను. ఇంక ఇందులోనైతే మినపగుళ్ళు పోస్తున్నాను. మినపగుళ్ళయితే 3 కేజీలు తెప్పిచ్చాను. ఇడ్లీ రవ్వయితే 2 కేజీలు తెప్పిచ్చానండి. ఇడ్లీ చాలా తక్కువ తినటం. పిల్లలు ఇంకేదో బలవంతాన తినటమే. రోజు దోసలెక్కడ పోస్తామని ఇంక విసుక్కుంటే అప్పుడైతే 2 రోజులైతే ఇడ్లీ తింటారు కానీ, లేదనుకోండి వాళ్ళకసలు ఇడ్లీ అనేది ఇష్టమే ఉండదు. ఎప్పుడూ మినపగుళ్ళు 3 కేజీలు రాస్తే 2 కేజీలు ఒక ప్యాకింగు, 1 కేజీ ఒక ప్యాకింగేసేవాళ్ళు. ఈసారి మాత్రం మొత్తం 3 కేజీలు ఒకే ప్యాకింగేశారు. ఇంకా అందుకనే మొత్తం టిఫినీలో పోసాను. లేదనుకోండి 2 కేజీలు టిఫినీలో పోసి, 1 కేజీ పక్కన బకెట్ కనిపిస్తుంది కదా! ఆ బకెట్‌లో వేసి పెట్టుకుంటాను. ఇవైతే కందిపప్పు. కందిపప్పు కూడా 1 కేజీ తెప్పిచ్చాను. అంతకుముందు రేషన్‌లో ఇచ్చేవాళ్ళు కదా! అవే వాడుకునేవాళ్ళం. ఇప్పుడైతే రేషన్‌లో కందిపప్పు ఇవ్వట్లేదు కదా! ఇంకా అందుకని ఇదిగోండి షాపులో తెప్పిస్తున్నాను. 1 కేజీ తెప్పిచ్చాననుకోండి, ఇంకెప్పుడో వారానికొక్కసారి అలా వండుకుంటాం కాబట్టి సరిపోతాయి. చాల్లేదనుకోండి మళ్ళీ మధ్యలో తెప్పిస్తా ఉంటాను. నేను సర్దుతుంటే మా అబ్బాయి కూడా సర్దుతానంటున్నాడు. ఇంకా హెల్ప్ చేస్తే మనకే మంచిదేగా పని అనేది తగ్గిద్ది. అందుకని ఇదిగోండి ఈ సబ్బులు, సబ్బు పెట్టెలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంకా అవన్నీ తీసి ఒక అర్మార్‌లో పెట్టమంటున్నాను. సబ్బులు ఇవన్నీ ఒక కబోర్డ్‌లో పెట్టుకుంటాను సెపరేట్‌గా. ఇంకా అక్కడ పెట్టేస్తున్నాడు. కానీ మనం సర్దుకున్నంత నీట్‌గా పిల్లలు సర్దరు. కాకపోతే ఇంక తీసుకెళ్ళి అర్మార్‌లో పెడతారు కదా! తర్వాత మనం ఇంకా నీట్‌గా సర్దేసుకోవచ్చు. ఇదైతే పంచదారండి. పంచదార కూడా 2 కేజీలు తెప్పిచ్చాను. పంచదార ఓన్లీ టీ తాగేటప్పుడు టీలోకి వేస్తుంటాను. నవీన్ పాలు తాగేటప్పుడు నవీన్‌కి ఒక స్పూను, నాకొక స్పూనున్నర, 2 స్పూన్లు. ఇంకా రోజువారీలో పంచదార వాడకం ఇదే మాకు. పంచదార ఈ 2 కేజీలు రేషన్‌లో మనకొక ప్యాకెట్ ఇస్తారు గదా! ఇంకా అదైతే సరిపోయిద్ది. ఒక్కొక్కసారయితే ఇంకా ఎక్కువే వచ్చిద్ది. ఇంకొక నెలలో అయితే ఒక్కోసారి పంచదార గూడా తెప్పించను. ఇదే సరిపోతా ఉంటది. ఇవైతే ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు ఒక పావు కేజీ తెప్పిచ్చాను. అంతకుముందు తెప్పించినయయితే కొన్నున్నయి. ఇంకా కొన్నయితే ఇందులో వేస్తున్నాను. నిన్న అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేశాను. చెప్పాను గదా! వెజిటబుల్ బిర్యానీ చేశానని. ఆ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇంకా అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అందుకనే పావు కేజీ వెల్లుల్లే తెప్పిచ్చాను. ఈ బకెట్‌లో అయితే ఇంకా నూనె ప్యాకెట్లు, ఇప్పుడు నాకు అవసరం లేనియి కొన్ని సరుకులుంటాయి కదండీ! ఇంకా అవన్నీ ఆ బకెట్‌లో వేసి పెట్టుకుంటాను. నేను ఒక్కదాన్నయినా సరే పావు కేజీ టీ పొడి తెప్పించుకుంటానండి. తాజ్‌మహల్ టీ పొడే తెప్పించుకుంటా. ఎప్పటినుంచో ఈ టీ పొడే వాడుతున్నాము. ఇంకిదే అలవాటైపోయింది. ఎన్ని కొత్త రకాల టీ పొడులొచ్చినా సరే ఇంక వేటిని వాడంగా. ఓన్లీ తాజ్‌మహల్ వాడాల్సిందే.
ఈ టీ తాగితేనే మనకు టీ తాగినట్టు అనిపించింది, లేదనుకోండి టీ తాగినట్టే అనిపించదు. అందుకనే సరుకుల్లో ఒక పావు కేజీ తెప్పిస్తాను. ఒక్కొక్కసారి అయితే ఇది కూడా అయిపోతూ ఉంటే ఊర్లో తెప్పించుకుంటాను. ఇందాక చట్నీ తిరగమాత వేయటానికి తిరగమాత గింజలు కూడా లేవన్నాను కదండి. ఇంక ఇదిగోండి ఈ డబ్బాలో పోసి మొత్తం కలుపుకుంటున్నాను. పావు కేజీ ఆవాలు, పావు కేజీ పచ్చిపప్పు, పావు కేజీ ఏమో సాయి మినపప్పు తెప్పించాను. ఆవాలు అయితే మాత్రం మొత్తం పోసేసాను. ఇంక ఈ పచ్చిపప్పు, ఈ సాయి మినపప్పు ఉన్నాయి కదా, అవైతే సగానికి పెంచి పోస్తాను, ఇంకొన్ని ఉంచుతాను. మళ్ళీ ఇవి అయిపోయినాయి అనుకోండి, ఆవాలు ఒక్కటి తెప్పిస్తాను. ఆవాలు ఒక్కటి తెప్పించి ఇంక మళ్ళీ కలుపుతాను. తిరగమాత గింజల్లో మనకి ఆవాలనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆవాలు 2 భాగాలు, 1.5 భాగం ఆవాలు ఉండాలి. ఆవాలు ఎక్కువ ఉంటేనే మనకు తిరగమాత గింజలు అనేవి కనిపిస్తాయి. చూడండి ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపిస్తున్నాను. వంటగదిలో మనకు పని అనేది త్వరగా అవ్వాలంటే సరుకులు అనేవి నిండుగా ఉండాలి. ఒక్కటి లేకపోయినా సరే మనకు పనికి అర్థం కాదు. ఒక్కోసారి కొన్ని కొన్ని సరుకులు అయిపోతాయి, కొన్ని కొన్ని సరుకులు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం సరుకులు అన్నీ తెప్పించుకోకుండా ఊర్లోనే అయిపోయిన వాడికి తెప్పించుకొని వాడుకుంటూ ఉంటాము. అలా వాడుకుంటే అసలు మనకు అర్థం కాదండి. ఏదో 10 రూపాయలు పెట్టి కొన్ని తెప్పించుకుంటాము. అవి 1-2 రోజులు వస్తాయి, అయిపోతాయి. మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటాము. అస్సలు పని అర్థం కాదు మనకి. ఇంట్లో డబ్బులన్నీ అయిపోయినట్టుండిద్ది. అందుకనే సరుకులన్నీ అయిపోయినప్పుడు మాత్రం ఇంకా వెంటనే సరుకులు ఎక్కువ శాతం తెప్పిస్తూనే ఉంటానండి. సరుకులన్నీ మొత్తం సర్దేశానండి. ఇంక ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది. సరుకుల మూట ఎదురుగా కనపడతా ఉంటే వీటిని ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడు సర్దుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము. సర్దుకుంటే ఎంతో టైం పట్టదు, 10 నిమిషాల్లో అయిపోయిద్ది. ఇంక ఇదిగోండి సరుకులు సర్దేసిన తర్వాత ఇంకొచ్చినాయి కదా కాగితాలు, కవర్లు, ఇవన్నీ తీసేస్తున్నాను. ఈ కవర్లు ఇవైతే అంతకుముందు పుల్లల పొయ్యి ఉండిద్దండి మాకు. పుల్లల పొయ్యి ఉన్నప్పుడు ఏం చేస్తానంటే పొయ్యి ముట్టించుకోవడానికి వాడుకుంటాను. ఒక కవర్లో పెట్టేసుకొని రోజు పొయ్యి ముట్టించుకోవడానికి వాడుకుంటాను. పొయ్యి అనేది బాగా వెలిగిద్ది కవర్లకైతే మాత్రం. ఇంక ఇప్పుడైతే పుల్లల పొయ్యి ముట్టించట్లేదు, మేము వాడట్లేదు కాబట్టి ఇంకా డస్ట్బిన్లోనే పడేస్తున్నాను. ఇలాంటి కవర్లు బయట పడేసే కంటే ఎవరన్నా పుల్లల పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ముట్టించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే మాత్రం పొయ్యిలో పడేసేయండి. కవర్లు అనేవి ఇంక ఇలానే ఉంటాయండి, అవి చీకుపట్టిపోవు. కాగితాలు అవి అనుకోండి చీకుపట్టిపోయి అవి ఎరువులాగా అయిపోతాయి, కానీ ఈ కవర్లు మాత్రం ఇంక ఇలాగనే ఉండిపోతాయి. అందుకని వీలైనంత వాటికి వీటిని కాల్చేయటం మంచిది. సరుకులన్నీ సర్దేశాను కదా, ఇంక ఈ సరుకులు సర్దిన కాడ అన్నీ కొన్ని కింద బండి పిండి రాలిపోయింది. ఇంకా బండలన్నీ కొంచెం గలీజ్గా అనిపిస్తున్నాయి. అందుకనే మొత్తం ఊడ్చి కసువు చెట్లోకి ఎత్తేస్తున్నాను. ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చేదాకా మొత్తం వీటిని ఇలాగే ఉంచామనుకోండి, అటు ఇటు తిరుగుతూ తొక్కుతూ ఉంటాం. అవి కాళ్ళకు అంటుకొని ఇల్లంతా తొక్కేస్తారు. అందుకని సరుకులు సర్దుకున్నంత వాటికి నీట్గా ఊడ్చేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందని కామెంట్ పెట్టండి.